వీక్ నుంచి అసలు నైవేద్యం చేయడం కుదరలేదు. సో ఈ వీక్ అన్న అమ్మవారికి నైవేద్యం చేద్దాం అనుకుంటున్నా. సింపుల్గా సేమియా కేసరి చేస్తున్నా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. ఎమ్మి రెసిపీస్ ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్ సమ్మర్ హాలిడేస్ కదా, మా అమ్మాయి నేను టైంపాస్ కోసం ఏం చేస్తున్నాం అనే వీడియో అయితే మీరు చూసేయచ్చు. వీడియో చాలా ఎంటర్టైనింగ్గా అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఫైనల్గా ఈరోజు కంటిటీ లైట్లో కూరగాయలు తెప్పించకుండా తప్పలేదు. ఈరోజు అంటే ఫ్రైడే వరకు నడిపించాను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్లో. ఇంక ఈరోజు ఏమన్నా కొన్ని తెప్పిద్దాం కదా అని ఈరోజు మా అమ్మాయి నైట్ డిన్నర్లోకి ఒకటి అడిగింది. అదేంటనేది వీడియో ముందుకెళ్ళే కొద్దీ మీకే తెలుస్తుంది. దానికోసమని పొటాటోస్ తెప్పించాలి ఎలాగో. సో ఇంకా మిగతా వెజిటబుల్స్ కూడా లేవని బీరకాయలు, ఆనపకాయ, పొటాటోస్ అండ్ గోరుచిక్కుడుకాయలు ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది. ఈ వీక్ మార్కెట్కి వెళ్తే తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ చూసారా, ఒక పొటాటో పాడైపోయింది వచ్చింది. అందుకే నాకు ఆన్లైన్లో వెజిటబుల్స్ తెప్పించుకోవాలంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు పర్సనల్గా వెళ్ళి చూసి నా చేత్తో సెలెక్ట్ చేసి తెచ్చుకుంటే కానీ ఆ సాటిస్ఫాక్షన్ రాదు. నేను డౌట్ఫుల్గా తెప్పించడానికి ఆ వచ్చే వాటికి సరిపోద్ది అనమాట. ఇలానే ఏదో ఒకటన్నా పాడైంది వస్తుంది. అండ్ ఇదైతే ఫైనల్గా నా ఫ్రైడే ముగ్గు. అవన్నీ తెచ్చేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ముందు గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి వచ్చేసాను. ఇంకా త్వరగా అయిపోవాలి, సింపుల్గా అయిపోవాలంటే బీరకాయ ఇగురు మా అందరి ఫేవరెట్ కూడా. చాలా బాగుంటుంది. అసలు ఎంత మైల్డ్గా ఉంటుందంటే టేస్ట్. నాకు చాలా ఇష్టం బీరకాయ ఇగురు. మీరు ఇలా చేసుకున్నా లేదా పచ్చిశనగపప్పు వేస్ట్ చేసుకున్నా, ఫైనల్గా పాలు పోసి చేసుకున్నా, మామూలుగానే బీరకాయ చాలా కమ్మగా ఉంటుంది. పాలు పోస్తే అసలు ఇంకా వేరే లెవెల్ అనే చెప్పాలి. చాలా సింపుల్గా చేస్తాను నేను కూరలన్నీ, మీకు తెలుసు కదా. దీనికైతే ప్రెషర్ కుక్కర్ కూడా అవసరం లేదు. జస్ట్ అలా మూత పెట్టేసి స్టీమ్ కుక్ చేసుకున్న బీరకాయలు చక్కగా మగ్గిపోతాయి. పైగా ఈ కంటి డిలైట్లో ఆర్గానిక్ పంపిస్తాడు కదా, అస్సలు చెక్కు కూడా గట్టిగా ఉంటుంది అనమాట. చాలా పల్చగా ఉంటుంది, త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అలాంటివన్నీ వేసుకొని ముక్కలు కూడా వేసేసుకొని జస్ట్ మగ్గ పెట్టేసుకోవడమే. మీరు పాలు పోసుకోవాలంటే ఫైనల్గా బీరకాయలు అన్నీ మగ్గిపోయిన తర్వాత పాలు పోసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నాకు ఇలాంటి హడావుడి చేసే కర్రీస్ కన్నా ఇలాంటి సింపుల్ రెసిపీతో భోజనం తింటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఈరోజు రైస్ కాదు, చపాతీనే. సో చపాతీలోకి ఇంకా బాగుంటాయి ఇలాంటి కర్రీస్. మామూలు కర్రీస్ అయినా కూడా కొంతమంది చపాతీ అనగానే పన్నీర్ కర్రీ కావాలి, చోలే, చనా ఇలాంటి గ్రేవీ కర్రీస్ కావాలనుకుంటారు. ఇలాంటి నార్మల్ మన సౌత్ స్టైల్ ఇగురు కర్రీస్లో, ఈవెన్ సొరకాయ ఇగురులో కూడా రోటీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే రాగి జావ కోసం వాటర్ బాయిల్ అయిపోతున్నాయి. వాటర్ ఇలా బాయిల్ అవుతుంటే నాకు భలే చూడాలనిపిస్తుంది. ఇంకా అందులో రాగి పౌడర్ కూడా ఇలా వాటర్లో అయితే మిక్స్ చేసేసుకోవడమే. దీనిలో జస్ట్ నేను సాల్ట్ వేస్తాను అంతే. పెరుగు, పాలు అలాంటివి మిక్స్ చేయను, డైరెక్ట్గా తాగేస్తాం. మాకు ఇలానే ఇష్టం. అండ్ ఇదైతే ఫైనల్గా లంచ్ బాక్స్. సమ్మర్ అయ్యే వరకు మ్యాంగోనే పెట్టానంటారు. మ్యాంగోస్ కూడా చాలా యమ్మీగా తీయగా ఉన్నాయి. మీ దగ్గర వస్తున్నాయా? హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. ఏం చేస్తున్నారు? పూజ చేసుకున్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఫ్రెష్ అయిపోయాను, కిచెన్లోకి వచ్చేసాను. 2-3 వీక్స్ నుంచి అసలు నైవేద్యం చేయడం కుదరలేదు. సో ఈ వీక్ అన్నా అమ్మవారికి నైవేద్యం చేద్దాం అనుకుంటున్నా. సింపుల్గా సేమియా కేసరి చేస్తున్నా. రవ్వ కేసరి కన్నా సేమియా కేసరి అయితే ఇష్టంగా తింటుంది మా పాప. సో అది చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను. సేమియా కేసరి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కూడా నాతో మీ ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్టయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేస్తే బోల్డ్ అన్ని
క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. నేనైతే సేమియా కేసర్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, చూస్తూ ఉండండి. చెప్పానుగా, ఇంక ఇక్కడైతే నైవేద్యం ప్రిపరేషన్ అవుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు సేమియా కేసరి. రవ్వ కేసరి కన్నా నాకు కూడా ఇదే చాలా ఇష్టం అండ్ మా అమ్మాయికి కూడా బాగా నచ్చుతుంది. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈరోజు అయితే ఎందుకో టైం తీసుకొని చీర కూడా కట్టుకోవాలనిపించింది. సరదాగా అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ట్యూస్డేస్, ఫ్రైడేస్ అప్పుడు తీసి కట్టేస్తాను, ముందే ఏం ప్లాన్ చేసుకోను. ఎలాగో అన్నీ రెడీగానే ఉంటాయి కదా, యూజువల్గా యూస్ చేసే శారీసే కాబట్టి ఫిట్టింగ్ ఇష్యూస్ రావడం అలాంటివి ఏమి ఉండవు. యూజువల్గా ఎప్పుడైనా వస్తే ఇంకా మనం కట్టుకోవాలనిపిస్తే అప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉంటాను. చక్కగా నా దగ్గర రోస్టెడ్ సేమియానే ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకొంచెం నెయ్యి వేసి అలా ఫ్రై చేసేస్తాను. చేసేసిన తర్వాత 1కి 2 వాటర్ అయితే పోసేసి ఆ వాటర్లో సేమియా చక్కగా ఉడికిపోయిన తర్వాత మీరు ఏ కప్తో అయితే సేమియా తీసుకుంటారో అదే కప్తో షుగర్ అయితే సరిపోతుంది. బెల్లం కూడా అంతే. ఈరోజు ఇంకా బెల్లం తరిగి చేసే టైం లేదు, ఆల్రెడీ లేట్ అయిపోయిందని షుగర్తోనే చేశాను. అండ్ చక్కగా కనపడడం కోసం కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఫైనల్గా గీలో ఫ్రై చేసిన జీడిపప్పులు అనమాట, వీటితోనే భలే టేస్ట్ వస్తుంది. కిస్మిస్లు నేను వేయడం మానేశాను ఈ మధ్య, మా అమ్మాయి తినట్లేదు స్వీట్స్లో. అండ్ పక్కన తన కోసం ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇంకా అలా మన పూజ వల్ల పిల్లకి, ఇంట్లో వాళ్ళకి లేట్ అవ్వకూడదు కదా, అలా ఆయన అయితే ఎలానో ఆఫీస్కి వెళ్ళిపోయారనుకోండి. ఇంకా తను కూడా లేచి ఫ్రెష్ అయ్యి కూర్చుంది. ఇంకా నా పూజ అయ్యేసరికి లేట్ అయిపోద్ది. తనకు కూడా ఇడ్లీ వేసేసాం అనుకోండి, తను ఇడ్లీ తినేస్తుంది. నాదే ఉంది రాగి జావే కదా, నేను తాగేయచ్చు అన్నట్టు తనకైతే ఇడ్లీ రెడీ చేశాను కదా, ఇంకా ఇడ్లీ ఇచ్చేసాను తనకి. తను ఇడ్లీ తింటూ ఉంది. నేనైతే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నాను. అంటే అష్టోత్తర శతనామావళి చదువుకుంటున్నాను ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేయడమే. మీరు కూడా హారతి అయితే తీసేసుకోండి. ఇంకా మీరు మీ ఫ్రైడే పూజ ఎలా చేసుకుంటారు? మీకు కూడా ఎవ్రీ ఫ్రైడే పండగలా ఉంటుందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎంత ఓపిక లేకపోయినా ఈరోజు మాత్రం ఓపిక తెచ్చుకొని గుమ్మం ముందు చక్కగా ముగ్గు వేసుకొని ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, లంచ్ అయిపోయింది. మేమైతే బాహుబలి మూవీ చూస్తున్నాం ఈరోజు. ఏదో ఒకటి మెహందీ అయితే పెట్టుకున్నాం. మీరు షార్ట్లో చూసే ఉంటారు. ఈ వాటికి నాది ఆ రోజే పెట్టేశానులేండి, సేమ్ డే. బ్లాగ్ వచ్చేది సండే కాబట్టి ఇదైతే నేను పెట్టుకున్నాను. భలే వచ్చింది కదా కలర్ అయితే. అండ్ మా అమ్మాయి పెట్టింది, ఇది బోర్ కొడుతుందని తనే స్టార్ట్ చేసింది మెహందీ పెట్టడం. సరే ఇంకా నాకు పెట్టుకోవాలనిపించింది, ఇలా అయితే పెట్టుకున్నా. నాకు ఇంతకన్నా డిజైన్స్ రావు ట్రై చేయడానికి కూడా. నాకెందుకో మరి అది ఎన్నిసార్లు ట్రై చేశాను, మనకు వర్కౌట్ అవ్వలేదు. కొన్ని అంతే మనకు వర్కౌట్ అవ్వవు, కొంతమందికి కొన్ని అలా కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అందులో సక్సెస్ అయిపోతారు. కలర్ మాత్రం భలే వచ్చింది కదా, రెడ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకిప్పుడు మా అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం. తల్లి మళ్ళీ ఏంటి ఏదో ప్రోగ్రామ్ పెట్టావు? ప్రోగ్రామ్ కాదు, నేను క్రాఫ్ట్ చేస్తాను. అదే క్రాఫ్టే ప్రోగ్రామ్. కింద చక్కగా మ్యాట్ వేసుకొని కూర్చోవచ్చు కదా. దివాన్ మీద కూర్చుంటే నాకు కంఫర్ట్ ఉంటుంది, కింద ఆనుకోవడానికి ఉండదు. ఓకే, ఫైనల్లీ వాట్ ఆర్ యూ డూయింగ్? ఒరిగామి పేపర్తో హార్ట్ని డెకరేట్ చేస్తాను. వావ్, దట్స్ సో బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్. వెరీ నైస్. ఇంకేంటి మరి? ఏముంటాయి, ఫుల్ బిజీ ఉన్నావు కదా హాలిడేస్లో. హాలిడే వర్క్ ఎప్పుడు చేస్తావు నాన్న? చేస్తాను. అన్నిటికీ టైం వస్తుంది అంటావా? పేపర్ మీద ఏం కూర్చోలేదు, అది సైడ్కి ఉంది. సో ఏంటి, ఎందుకు ఇంత కష్టం? ఆఫ్టర్నూన్ కాసేపు పడుకోవచ్చు కదా హాయిగా. నేను లేచింది ఎప్పుడు, ఇప్పుడు పడుకోవాల్సింది ఎప్పుడు? నాకు మాత్రం నిద్ర వస్తుంది. మళ్ళా గంటే ఉంది క్రికెట్కి. నాకు మాత్రం నిద్ర వస్తుంది, తను మాత్రం పడుకోదు. అది పరిస్థితి. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఏం చేస్తుందో క్లోజప్లో చూపిస్తా. ఫైనల్గా ఫినిష్ అయ్యాక చూద్దాం ఎలా ఉందో. నీ మెహందీ ఏది నాన్న? నీ మెహందీ నిమిహిందీ అంటే నిమిహిందీ అనుకో. చూసారా, అది మన టాలెంట్, నాకు అందుకన్నా రాదు. చాలా బాగుంది, చాలా బాగుంది. నా టాలెంట్ చూసారు కదా ఫ్రెండ్స్. చూసారు బాగుంది చాలా.
విన్నారుగా, తన మాటలోనే ఆఫ్టర్నూన్ అస్సలు పడుకోదు, బాగా ఫోర్స్ చేయాలి. ఇంకా ఇద్దరు మనం బాగా ఫోర్స్ చేయాలి, లేకపోతే తను బాగా అలసిపోయి ఉండాలి, అప్పటి వరకు పడుకోదు. ఎంత ఓపికగా చేస్తుందో. సరే ఎలాగో తన పని చేసుకుంటుంది కదా, నాకేమో కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది, తనేం పడుకోవడానికి రావట్లేదు. ఇంకా మళ్ళీ క్రికెట్ కూడా లేట్ అయిపోద్ది పడుకుంటే, మధ్యలో నిద్ర లేచామనుకోండి హెడేక్ వచ్చేస్తుంది. ఈ షూ ర్యాక్ 1 వీక్ నుంచి డస్టింగ్ కూడా చేయడం అవ్వలేదు. ఈ మధ్య కొంచెం బిజీగా ఉంటాం, హెల్త్ ఇష్యూస్ వీటన్నిటి వల్ల. ఈ మనీ ప్లాంట్ అయితే బాగా డస్ట్ పట్టేసింది. ఈ బయట ఉంటుంది, ఈ మధ్య ఆంది ఎక్కువ రావడం, మామూలుగానే ఇక్కడ చాలా డస్ట్ వస్తూ ఉంటుందిలేండి. వెన్స్డే నా కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్ ఎలాగో ఈ షూ ర్యాక్ కూడా అలానే. క్లాత్ ఎవ్రీ వీక్ మార్చినా మార్చకపోయినా జస్ట్ ఇవన్నీ తీసి డస్టింగ్ మాత్రం చేసేస్తాను. అలా చేయడానికి కూడా కుదరలేదు ఈ వీక్. దానివల్ల ఇప్పుడు నేను క్లాత్ తీస్తాను, చూడండి ఎంత డస్ట్ ఉందో. మొన్న 2 రోజులు బాగా స్టార్మ్స్లా వచ్చాయి కదా, ఆ టైంలో బాగా దుమ్ము వచ్చేసింది. ఇంట్లో కూడా గ్లాస్ డోర్స్ కూడా అన్నీ వేసే ఉన్నాయి, అయినా సరే బోల్డ్ అంత ఇసుక దుమ్ము ఇంట్లోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇంకా బయట ఉన్న వస్తువుల గురించి చెప్పాలా. సో దాన్నైతే నీట్గా క్లీన్ చేసేసి బయట షూ ర్యాక్ మీద వేయడానికి కూడా నేను 2-3 క్లాత్స్ సపరేట్గా పెట్టుకుంటాను. అదైతే తీసుకొచ్చి వేసేసాను. పాతదేమో వాష్ చేయాలి, అది నార్మల్గా వాష్ చేస్తే పోయేలా లేదు. హాట్ వాటర్లో చక్కగా సర్ఫ్ వేసి సోక్ చేసి క్లీన్ చేయాలన్నట్టుంది. అండ్ ఇక్కడ ఇంకా ఆకుల మీద ఏదో డస్ట్ కనిపిస్తే అది కూడా ఇప్పుడు ఆ డ్రై డస్ట్ బాగా అక్యుములేట్ అయిపోయి ఉంది దాని మీద. ఇలాంటి వాటి మీద వాటర్ పోసి యూజ్ ఏం లేదు, ట్యాప్ కింద పెట్టి కడగచ్చు. కానీ ఇలా చక్కగా క్లాత్తో తుడిచేస్తే పోతుంది. తర్వాత అవసరమైతే కడుగుదాం అనుకున్నాను, బట్ క్లాత్తో తుడిస్తేనే నీట్గా పోయింది. ఇంకా వాటరింగ్ కూడా చేస్తాను వాటికి. ఇలా ఆకుల మీద డస్ట్ ఉండిపోయింది అనుకోండి, వాటికి బ్రీతింగ్ చేసుకోవడానికి ప్రాబ్లం అయిపోతుంది మొక్కలు. దానివల్ల మొక్కల గ్రోత్ పాడైపోద్ది అనమాట. ఏంటి పైకి చూస్తున్నాను సడన్గా అనుకుంటున్నారా, మా అమ్మాయి లోపల నుంచి అమ్మ బయట చిప్కలి ఉంది అంది బల్లి. ఎక్కడ అని చూస్తే ఇక్కడ కాదట, మన యూటిలిటీలో ఉంది, నేను వాటర్ పట్టుకోవడానికి వెళ్తే అని చెప్తుంది. నేనేమో ఇక్కడే ఉందేమో అని భయపడిపోయి చూసుకుంటున్నాను. పైన అలా ఉంటాయి ఇక్కడ బల్లులు, మనకు అవి భయపడవు. ఒకవేళ మనం ఏమైనా చూపెట్టి భయపెడుతున్నా సరే అవి మన మీదకి వస్తూ ఉంటాయి రివర్స్లో. అందుకనే నాకు భయం బల్లులు అంటే. మామూలుగానే నాకు కాక్రోచెస్ బల్లులు అంటే చాలా భయం. అండ్ ఇక్కడే ఈ చివరి ప్లాంటర్లో మనీ ప్లాంటే ఉండేది, ఎందుకో నిద్రపోయింది ఈ మధ్య. చెప్పాను కదా వింటర్లో పాడైంది, మళ్ళీ అది రికవర్ అవ్వలేదు. సరే ఇది ఎలాగో నేను కొన్ని మనీ ప్లాంట్స్ మన కిచెన్లో గ్లాస్ జార్స్లో వాటర్లో వేసి పెంచుతూ ఉంటాను కదా, వాటికైతే బాగా వేర్లు వచ్చి ఉంటాయి, అవైతే త్వరగా సెట్ అయిపోతాయని ఒక గ్లాస్ జార్లోంచి తీసుకొచ్చి అదైతే పెట్టేస్తున్నాను. దానిలో ఏముందిలేండి, ఇంకొక మనీ ప్లాంట్ కట్ చేసి పెట్టేస్తే మళ్ళీ 1 వీక్ 10 డేస్లోపే చక్కగా వేర్లు వచ్చేస్తాయి. మీరు ఏదన్నా మొక్కని ఏ సీజన్లో అయినా ఈజీగా పెంచగలరు అంటే అది మనీ ప్లాంట్ ఒక్కటే అని నేను చెప్తాను. ఎంత గార్డెనింగ్ రాని వాళ్ళైనా ఏం తెలియని వాళ్ళైనా కూడా ఈజీగా పెంచుకునే మొక్క మనీ ప్లాంట్ అనమాట. ఫైనల్గా ఏరియాని అయితే ఇలా సెట్ చేశాను. మధ్యలో మొక్క కూడా బాగా పాడైపోయింది, దాన్ని కొన్ని రోజులు ఎండకు పెట్టి ఇక్కడ వేరేదేమన్నా పెట్టగలనేమో చూడాలి, పెడితే మీతో షేర్ చేస్తాను. ఇంక ఇదైతే డిన్నర్ టైం. మా అమ్మాయి ఈరోజు ఒక రెసిపీ అడిగిందని చెప్పాను కదా, ఏం స్పెషల్ ఏం కాదులేండి, పూరీ కర్రీ కావాలని అడిగింది. యూజువల్గా ఇంతకుముందు వీక్లీ వన్స్ అలా చేసేదాన్ని, ఈ మధ్య బాగా తగ్గించేసాను. ఎప్పుడైనా కావాలంటే తనకు లంచ్ బాక్స్లోకి చేసిస్తాను. ఇలా డిన్నర్లో తినడం చాలా తగ్గించేసాం, బ్రేక్ఫాస్ట్ ఎలానో తక్కువ కాబట్టి కుదరదు. ఇంకా వీకెండ్స్లో కొంచెం లేట్ లేస్తాం, ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు అంటే ఇంకా లేట్ అయిపోద్దని పెట్టుకోవట్లేదు. సరే ఎనీవేస్ ఈరోజు అయితే మా అమ్మాయి కోరిక మేరకు పూరీ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం. ముందుగా పూరీ కర్రీ ఇలా చేస్తేనే మాకు నచ్చుతుంది. ఇది ఇక్కడ దొరకదు అసలు, మన సౌత్లో తప్ప. ఇక్కడ నార్మల్ ఆలు మసాలా కర్రీ చేసిస్తారు, అందుకే బయట తినాలనిపించదు. అయినా ఢిల్లీలో ఉంటూ పూరీ కర్రీ ఎవరు తింటారు చెప్పండి, మంచి చోలే భటూరే దొరుకుతుంది, అయితే అదే తినాలనిపిస్తుంది బయటికి వెళ్తే. చాలా తక్కువ, నేనైతే బయట డీప్ ఫ్రై ఐటమ్స్ నేను తిన్ను. ఆయిల్ ఎన్నిసార్లు రీయూజ్ చేస్తారో అని నాకు డౌట్ అది. అండ్ ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే కూర గుజ్జుగా బాగా వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం యాజ్ యూజువల్ పసుపు ఉప్పు అయితే వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను క్యారెట్, పొటాటోస్, గ్రీన్ పీస్ కూడా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు సీజన్ కాదు కదా, నేను సీజన్లో తీసుకొని ఇయర్కి సరిపడా స్టోర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఈ యూట్యూబ్ వల్ల నాకు అసలు టైమే ఉండట్లేదు. కాబట్టి ఈ సంవత్సరం ఆ పని అయితే చేయలేకపోయాననే చెప్పాలి. ఇంకా ఫ్రోజన్ వాడడం నాకు ఇష్టం ఉండదు, కాబట్టి క్యారెట్, పొటాటోస్ మాత్రమే యాడ్ చేశాను. యాడ్ చేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇంకా దీనిలో మీరు ఏ స్పైసెస్ వేయకూడదు, ఎర్ర కారం కూడా వేస్తే అస్సలు బాగోదు. గ్రీన్ చిల్లీస్తోనే
కారం అంతా రావాలి. దానికి అలా చూసుకొని మీ కారానికి సరిపడా, మీరు చేసే క్వాంటిటీకి సరిపడా గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి ఫస్టే. తర్వాత సరిపడా వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి 2-3 విజిల్స్ ఇచ్చారంటే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోతాయి. తర్వాత ఏం చేయాలనేది తర్వాత చెప్తాను. కుక్కర్ విజిల్స్ అయితే రానివ్వండి. ఈలోగా మనం పిండి అయితే కలిపేసుకుందాం. పిండి కూడా చాలామంది కలుపుతారు. పూరి అప్పటికప్పుడు ఆయిల్లో వేసినప్పుడు పొంగుతుంది, కానీ మనం అన్నీ ఒకేసారి చేసుకుంటాం కదా, కొంచెం ఎక్కువగా సర్వ్ చేసే టైంకి పూరి చప్పబడిపోతుంది. అలా అయిపోకుండా పూరిలాగా పొంగిన పూరి అలానే ఉండాలంటే ఏం చేయాలనేది ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. చూసారు కదా, గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇదైతే సూజీ రవ్వ, మన బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ, అది కొంచెం యాడ్ చేసుకోండి. ఉప్పు వేసి మిక్స్ చేసుకుంటే ఈ సూజీ వల్ల మీకు పొంగిన పూరి ఎక్కువసేపు అలానే పొంగి ఉంటుంది. ఆయిల్లోంచి తీయగానే ఇలా అయిపోదన్నమాట. ఈ టిప్ మీకు ఎవరికన్నా తెలిస్తే మేము కూడా ఇదే టిప్ ఫాలో అవుతాం జ్యోతి అని నాతో చెప్పండి. తెలియని వాళ్ళైతే ఫాలో అయిపోండి. మీ ఇంట్లో వాళ్ళు అరే పొంగిన పూరి అలానే ఎలా ఉంది అని షాక్ అయిపోతారు. అండ్ ఇక్కడ మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఈలోగా ఇంకా పూరీ కూర అంటే శనగపిండి పేస్ట్ వేయాలి కదా, దానికోసం ఒక స్పూన్ శనగపిండి తీసుకొని దాన్ని చక్కగా వాటర్లో డైల్యూట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాను. ఇంకా కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసింది. ప్రెషర్ రిలీజ్ అయిపోతే ఓపెన్ చేసేసి చూసేద్దాం. ఇంకా ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉంది. ఇప్పుడు కొన్ని పొటాటోస్ని జస్ట్ అలా స్పాచులాతో మ్యాష్ చేసేసుకోండి. కర్రీ బాగుంటుంది. ముక్కలు ముక్కలుగా కొన్ని ఉంచుకొని కొన్ని మాత్రం మ్యాష్ చేసేసుకోవాలి. వీలుంటే క్యారెట్స్ కూడా. తర్వాత జస్ట్ ఇలా మనం శనగపిండిని వాటర్లో డైల్యూట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని జస్ట్ ఒక బాయిల్ అయితే రానివ్వాలి, పచ్చివాసన పోవడానికి అంతే. తర్వాత రుచికి సరిపడా కొంచెమైనా చాలు. నాకైతే కొత్తిమీర ఎక్కువ ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేశానులేండి. కొత్తిమీర యాడ్ చేసేసి మిక్స్ చేసుకుంటే యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే అక్కడ DM చేసేయండి. మీరు ఏమైనా నా రెసిపీస్ ట్రై చేసినా కూడా అక్కడ నాతో పిక్చర్స్ షేర్ చేస్తే నేను వీడియోస్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే మన ఆయిల్ డీప్ ఫ్రైకి రెడీ అయిపోయింది. ఆయిల్ వేడైందా లేదా అని మీరు ఎలా చెక్ చేస్తారు? నేనైతే ఇలా బాల్ వేసి చెక్ చేస్తాను. ఫ్రై అయిపోయింది చూసారా? తర్వాత దాన్ని పక్కకు తీసుకొని పూరీలు వేసుకోవడమే. చూడండి నా ప్రతి పూరి ఎంత బాగా పొంగుతుందో. పొంగాక అలానే ఉంటుంది కూడా. చూపిస్తాను మీకు క్లియర్గా. మీరు ఈ టిప్ ఫాలో అవుతారా లేదా, ఇంతకీ మీరు పూరీ కర్రీ ఎలా చేస్తారు అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాతో షేర్ చేసేసుకోండి. ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా నాకు చెప్పండి. నేను తప్పకుండా ఫాలో అవుతాను. చక్కగా మన పూరీ అయితే ఇలా పొంగిపోయింది. బోత్ సైడ్స్ ఎర్రగా కాల్చుకుంటేనే మాకు ఇష్టం, తెల్లగా ఉంటే నచ్చదు. అలా తీసుకొని పక్కన పెట్టేసి ఒక 4-5 వేసిన తర్వాత ఇంకా మా వాళ్ళకి స్లోగా సర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మా పాపకి ఇచ్చేస్తే తను కొంచెం స్లోగా తింటుంది కాబట్టి, తర్వాత మా వారికి ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని ఫైనల్గా నేను వెళ్ళి కూర్చొని తినేయడమే. ఈ రోజుకి వీకెండ్ డిన్నర్ ఇలా స్పెషల్గా ప్లాన్ చేసుకున్నాం. వీకెండ్ అంటేనే స్పెషల్గా ఉంటుంది. సో డిన్నర్లో స్పెషల్ ఉండేలాగే చూసుకుంటాను జనరల్గా. ఫ్రైడే, సాటర్డే ఏదో ఒకటి. సాటర్డే అప్పుడప్పుడు బయట తిన్నా కూడా ఫ్రైడే మాత్రం జనరల్గా ఇలా ఏదన్నా స్పెషల్గా గారెలు కానీ, పూరీ కానీ, వాళ్ళకి నచ్చేది ఇంకా అప్పుడప్పుడు నూడిల్స్, పాస్తా లాంటివి కూడా చేస్తూ ఉంటాను. ఇంకా మీరు మీ వీకెండ్ని ఎలా స్టార్ట్ చేయడానికి ఇష్టపడతారనేది నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.